గోదర్కన్ పట్టణంలో 5 ఇంక్లైన్ చేరుకున్న జరిగే యువ కార్మికుల సదస్సుకు హాజరైన ఏఐటీయూసీ అధ్యక్షులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పూలమాలతో శాల్వ కప్పి ఘనంగా స్వాగతం పలికిన ఏఐటీయూసీ నాయకులు ఈ ర్యాలీ కార్లు బైక్లతో 5 ఇంక్లైన్ నుండి గోదర్కని ప్రధాన గాంధీ చౌరస్తా మీదుగా గౌతమ్ నగర్ చేరుకుంది. ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో యువ కార్మికుల సదస్సు ఏర్పాటు చేశారు. యువ కార్మికుల సదస్సుకు ముఖ్య అతిథిగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్, భద్రయ్య, రంగయ్య, మడ్డి ఎల్లయ్య, స్వామి, పోషం యూనియన్, సిపిఐ నాయకులు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. నేను ముందే చెప్పిన కొంచెం గ్యాప్ లేక కొంతమంది పిలవలేకపోతున్నా. అందరం మనం లీడర్లమే అంటే అట్లాంటి ఆశీర్వాదం నుండి ఎవరిని పిలవలేదు. ఒక ఇద్దరు అధ్యక్షులని కార్యదర్శులు తప్ప వేరే ఎవరిని పిలవలేదు. అందరినీ సభకు పరిచయం చేస్తాను. దాన్ని మీరు భావించాలని తీస్తే ఆ కొత్త మైండ్స్ లో బొగ్గు వెళ్ళేసే ముందు దాన్ని ఓవర్ బర్డెన్ అని అనేవాడు. దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. అది కూడా ఇవ్వడం అయిపోయింది. ఇప్పుడు ఫోన్ కూడా ప్రైవేట్ వాళ్ళు అంటే పర్మనెంట్ కార్మికులు కాకుండా ప్రైవేట్ వాళ్ళతోనే ఫోన్ కూడా చూపిస్తున్నారు. ఈ విధంగా చాలా అన్యాయమైన పద్ధతుల్లో జరుగుతూ ఉంది. 90లో మేము ప్రారంభించామనుకున్నాం. సంతోషమే. అంటే నేను ఈ చైర్మన్ గారితో చెప్పాను, మీకు కావాల్సింది లాభాలా లేకపోతే కార్మికుల సంక్షేమం? లాభాలు ఉండాలి కానీ కార్మికుల సంక్షేమం ఉండాలి. లాభాల పేరు చెప్పి 90 అంటారు, ఇంకో చోట అంటారు. చివరికి ఒక 100 మంది అధికారులకే దీన్ని పరిమితం చేసుకోండి, మొత్తం తీసేయండి. కార్మికులు అందరినీ అన్ని కూడా ప్రైవేట్ వాటికి ఇచ్చేసుకోండి, లాభాలు బాగా వస్తాయి. అసలు ఏ పరిశ్రమైన ఉద్దేశం ఏంటంటే ముందు మనిషి బతకాలి, కార్మికుడు బతకాలి, ఆ కార్మికుడు సంక్షేమం చూడాలి. ఆ విధంగా సంక్షేమం చూస్తూ అప్పుడు నష్టం లేకుండా ఉండే పద్ధతిలో ఉంటే మీరు ఎక్స్టెన్షన్ చేసుకోండి. అలా తద్వారా ఏఐటీసీ లేనిదే సింగరేణి లేదు, సింగరేణి లేనిదే తెలంగాణ లేదు అని రుజువు చేయాలనే ఉద్దేశంతోనే వందలాది మంది వాళ్ళ యువ కార్మికులు కూడా ఇచ్చారు. ఆ విధంగా సింగరేణి బతికించుకోవడం కర్తవ్యంగా మేము ముందుకెళ్తాం. అదే 100 సంవత్సరాల పార్టీ ఘన చరిత్రను కూడా రేపు డిసెంబర్ 26న రాష్ట్రంలో ఖమ్మంలో ఆల్ ఇండియా ముగింపు సభ ఇక్కడ జరుపుతున్నాం. ఖమ్మంలో దాదాపు 5 లక్షల మందితో అది కూడా జరుపుతున్నాం. ఈ లోపు రాష్ట్ర మహాసభలు, జిల్లా మహాసభలు కూడా పార్టీ కూడా జరుపుతున్నాం అని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం.